సమ్మర్లో కూడా థియేటర్లు డ్రైగానే ఉన్నాయి. స్టార్ మూవీస్ లేవు. ఉన్నవాటికి సరిగా ప్రమోషన్లు లేవు. పెద్ద సినిమాలు లేవని వరుసగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా అవేం అంతగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయట్లేదు. ఇలాంటి సిచ్యుయేషన్ ఈ వారం కూడా కంటిన్యూ అవ్వబోతోందా? అట్లీస్ట్ ఓటీటీలో అయినా ఈ వారం ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రిలీజ్ కాబోతోందా? సమ్మర్లో ఒక్కటి కూడా సరైన స్టార్ మూవీ రిలీజ్ కాకపోవటంతో ఆల్రెడీ డిసప్పాయింట్లో ఉన్న సినీ లవర్స్ కి ఈ వారం కూడా అదే సీన్ రిపీట్ కాబోతోంది. ఎందుకంటే ఈ వారం కూడా ఏ పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిరీస్లుగా వస్తున్న దృశ్యం 3 సినిమా మాత్రం ఈ వారం థియేటర్స్కి వస్తోంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వరుసగా దృశ్యం సిరీస్లో లాస్ట్ సిరీస్ ఈ గురువారం 21న రిలీజ్ కాబోతోంది. థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలో రిలీజ్ అవుతోంది. ఈ వారం పెద్ద సినిమా దృశ్యం 3, మిగిలినవన్నీ చిన్న సినిమాలే. వీటిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా అగ్లీ స్టోరీ, పురుష. ఆడవాళ్ల వల్ల ఇబ్బందులు పడుతున్న మగవాళ్ళని హైలైట్ చేస్తూ ఫన్ ఎంటర్టైనర్ గా పురుష సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతోంది. దీనికి తోడు వరుసగా కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న నందు హీరోగా అగ్లీ స్టోరీ కూడా 22నే థియేటర్స్ కు వస్తోంది. నందు, అవికా గోర్ జంటగా అగ్లీ స్టోరీ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో రిలీజ్ అవుతోంది. లవ్ స్టోరీలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు యంగ్ హీరోలు. లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లోకి వస్తున్న రమణీ కళ్యాణం మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ప్రామిసింగ్ కంటెంట్ తో ఈ నెల 22న శుక్రవారం థియేటర్స్ వస్తుంది రమణీ కళ్యాణం. హీరోయిన్ గా డిఫరెంట్ జానర్స్ చేస్తున్న అనన్య పాండే ఈసారి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తోంది. కిల్, బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన హీరో లక్ష్యతో హీరోయిన్ గా చాంద్ మేరా దిల్ సినిమా చేస్తోంది అనన్య పాండే. కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ లో మే 22న రొమాంటిక్ లవ్ స్టోరీ చాంద్ మేరా దిల్ గ్యారంటీగా మంచి రిజల్ట్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది టీమ్. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో దృశ్యం 3తో పాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఓటీటీలో కూడా చిన్న సినిమాలే రాబోతున్నాయా? సిరీస్ల విషయంలో అయినా ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? ఈ నెల 8న రిలీజ్ అయిన సతీ లీలావతి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది ఈ సినిమా. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్లో ఫ్యామిలీ కామెడీ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది సినిమా. సత్య డైరెక్షన్ లో తెరకెక్కిన సతీ లీలావతి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ 20 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. తెలుగులో స్ట్రీమ్ అవ్వబోతున్న క్రేజీ సిరీస్ మేము కాపులం ఈ నెల 22న G5 సిరీస్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నాగబాబు, గెటప్ సీను, రవితేజ లీడ్ రోల్స్ లో కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న మేము కాపులం సిరీస్ ప్రమోషనల్ కంటెంట్ తో ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది. దాంతో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవ్వబోతున్న సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. సౌత్ తో పాటు ఈ వారం బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సిరీస్ లు స్ట్రీమ్ కాబోతున్నాయి. ఈ నెల 22న శుక్రవారం నుంచి సిస్టమ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. సోనాక్షి సిన్హా, జ్యోతిక లీడ్ రోల్స్ లో కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ హిందీ, తెలుగులో స్ట్రీమ్ కాబోతోంది.